హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే బైనరీ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. బైనరీ ఆపరేటర్లో మనం వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు వచ్చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క చిన్న డౌట్కి కన్ఫామ్గా మీకైతే రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఈ రోజు మనం వచ్చేసి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసిందంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే మనకేంటో తెలియాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ప్లస్ ఈక్వల్ టు కానీ, మైనస్ ఈక్వల్ టు కానీ, ఇంటూ ఈక్వల్ టు కానీ, డివిజన్ ఈక్వల్ టు కానీ, మోడులస్ ఈక్వల్ టు కానీ, ఇవన్నీ మనకు వచ్చేసి ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా దీనికి కోడ్ రాద్దాం. అప్పుడు మీకు వచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసిందంటే రెండు వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఇంట్ ఏ ఈక్వల్ టు 100, అలాగే ఇంట్ బి ఈక్వల్ టు 200, ఓకేనా. ఇప్పుడు నేను వచ్చేసి ఏంటంటే జస్ట్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆపరేషన్ అనేది ఎక్కడ ఎలా పర్ఫామ్ అవుతుందని. ఏ ప్లస్ ఈక్వల్ టు 100 అని చెప్పేసి నేను అన్నాను అనుకో, అప్పుడు కన్ఫర్మ్గా మనకు వచ్చేసి ఏంది, దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని. ఐ మీన్ ఏ ప్లస్ బి కాకుండా ఇప్పుడు బి ప్లస్ ఏం పెట్టిన 100. సో కాబట్టి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 100 అని దాని యొక్క మీనింగ్, ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఏ వాల్యూ ఎంత 100. సో 100 ప్లస్ 100 ఎంత 200. సో అప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత 200, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసిందంటే ప్రింట్ చేస్తాను ఏ. అప్పుడు మనకు వచ్చేసి అవుట్పుట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 200, కరెక్టా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఏ మైనస్ ఈక్వల్ టు 100 అని చెప్పేసి నేను కానీ అన్నానంటే ఇప్పుడు ఏమవుతుంది మనకు, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 100. ఇప్పుడు మనకు ఏ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 200. 200 మైనస్ 100 ఎంత, సో 100, ఓకేనా. సో మీకు వచ్చేసి ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఎంత 100, ఓకేనా. అలాగే మనకు వచ్చేసిందంటే మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ మనం వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ బి తీసుకుందాం, ఓకేనా. సో బి ఇంటూ ఈక్వల్ టు 2, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, దీని యొక్క మీనింగ్ ఏంది, సో బి ఈక్వల్ టు బి ఇంటూ 2, ఓకే. బి వాల్యూ ఎంత 200. 200 ఇంటూ 2 ఎంత 400, ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బి అన్నప్పుడు మనకు అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్, 200 ఇంటూ 2 ఎంత 400, ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే డివిజన్ ఉంది, అలాగే మనకు వచ్చేసిందంటే మాడ్యులస్ కూడా ఉంది, కరెక్టా. ఇప్పుడు నేను వచ్చేసిందంటే బి బై ఈక్వల్ టు 100 అని చెప్పేసి నేను ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏంటి, బి ఈక్వల్ టు బి బై 100, కరెక్టా. ఇప్పుడు వచ్చేసిందంటే బి వాల్యూ ఎంత 400. సో 400 బై 100 అంటే ఎంత 4, కరెక్టా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సో బి. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 4, ఓకేనా. సో నెక్స్ట్ మనకు వచ్చేసింది, సో బి మోడ్ ఈక్వల్ టు 100. దెన్ మనకు వచ్చేసిందంటే బి వాల్యూ ఎంత. ఇప్పుడు ఇక్కడ మనకు బి వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 4. సో దీని యొక్క మీనింగ్ ఏంది, సో బి ఈక్వల్ టు బి మోడ్ 100, కరెక్టా. ఇప్పుడు మనకు వచ్చేసి అంటే 4 మోడ్ 100 అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే 4 మోడ్ 100 అంటే ఎంత, మనకు వచ్చేసిందంటే 4 అనే అవుట్పుట్ మనకి ఇక్కడ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి రన్ చేసి చూద్దామా ఫ్రెండ్స్, మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ ఏమొచ్చిందో. కరెక్టా, 200 100 400 4 4, కరెక్టా. సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్. ఐ థింక్ మీకు వచ్చేసిందంటే క్లియర్ కట్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా యొక్క వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.